ఇందాక నుంచి చూస్తున్నటువంటి ప్రతిమా రూపం అయోధ్య రామాలయం ఏదైతే ఉందో అది చెక్కింది ఈ కళాకారులే. ఈయన్నడిగి ఈ కళాత్మక కృతిలో ఇంకొన్ని కళాత్మకతలు ఎలా ఉన్నాయి? అసలు ఇది తయారు చేయడానికి ఎంత కష్టం పడ్డారు? ఏ మెటీరియల్ వాడారు? ఇంకొన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. దాదాపు 500 ఏళ్ల తర్వాత మళ్ళీ అయోధ్య రామాలయం అనేది కన్‌స్ట్రక్షన్ జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది 2 ఇయర్స్ నుండి ప్లానింగ్ అవుతుందండి. ఇది ఒకరోజు ఇది కాదు. ఇది స్కేల్ డౌన్ మోడల్ అయోధ్యను తెప్పించాము, స్కేలప్ చేసాము. మెటడోర్ మీద చేసెస్ మీద షూట్ అయింది ఇది. చేయడానికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఇందులో డీటెయిల్ వర్క్ చాలా ఉంది. అవును. బెస్ట్ పార్ట్ ఈస్ మెయిన్ క్రాఫ్ట్ మెన్ అందరూ ముస్లిం చేశారు. వాళ్ళ శ్రమ శ్రద్ధ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. తర్వాత ఇది వెరీ క్యాల్కులేటివ్ చేసామండి మొత్తం. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే నేను సబ్జెక్ట్స్ పైన కార్స్ చేస్తాను. వరల్డ్ ఓవర్ తెలుసు, నేను సబ్జెక్ట్ అబౌట్ 60 డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ చేశాను. నా మ్యూజియంకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్ అండ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ మీద వ్యాకీ కార్స్ అంటారు. సబ్జెక్ట్ పైన చేశాను, ఒకేజన్ బట్టి చేశాను, కాజ్ బట్టి చేశాను. 500 ఇయర్స్ తర్వాత మనం సో లక్కీ లైఫ్ టైంలో ఇలాంటి సందర్భం, ఇలాంటి దీపావళి వస్తుంది మళ్ళీ. అప్పుడు నేను కూడా చాలా ముందటి నుండి ప్లాన్ చేశాను. ఉద్దేశం ఏంటంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు, నేనే అయోధ్యను వాళ్ళ ఇంటి ముందర తేవాలని ఉద్దేశం అండి. యాక్చువల్లీ చూస్తే ఈ ప్రాజెక్ట్ 3 మంత్స్ క్రితం కంప్లీట్ చేసి ఊరూరు తిప్పాలని ఉద్దేశం ఉండే. జనాన్ని చూపించాలి అయోధ్య ఎలా ఉంటుంది, అయోధ్య వరకు వెళ్ళాలని నా ఉద్దేశం ఉండే. కానీ అది డీటెయిల్ వర్క్లో చాలా లేట్ అయింది. మొన్నటి వరకు పని జరిగిందండి. నిన్న కూడా ఒకటి దేవాలయం దగ్గర దేవీబాగ్ అని బహదూర్పుర దేవాలయం ఉంది, అక్కడ ప్రదర్శన ఇచ్చాము. అక్కడ అందరు జనం అందరు పాటలు పద్యాలు, ఎస్పెషల్ లేడీస్ చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ ఉంది. ఇక్కడ మొత్తం 15th ఫిబ్రవరి వరకు ఇక్కడ దర్శనం పెడతాము, డిస్ప్లే పెడతాము, ఫోటోగ్రఫీ సెల్ఫీ తీసుకుంటారు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దీని లెంత్ 20 feet ఉందండి, విడ్త్ 14 feet, దీని హైట్ 26 feet ఉందండి. ఇది హాయిగా ఎనీ అదర్ కార్ లాగా 60 kilometers పరిగెత్తుంది. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. ఇది ఇక్కడ దర్శనం ఇచ్చాక 20th తర్వాత సిటీలో కూడా తిప్పుతాం, పర్మిషన్ దొరికితే సిటీలో తిప్పుతాం, ఊరూరు తిప్పుతారు. అయితే సార్ 22వ తారీఖు అయోధ్యలో రామాలయం అనేది ఓపెనింగ్ ఉంది. అలానే 26వ తారీఖు మనకి గణతంత్ర దినోత్సవం అనేది జరుగుతుంది. ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క తబ్లీగ్ అదే శకటం అనేది వెళ్తూ ఉంటుంది. దాదాపు దీన్ని చూస్తే పెద్ద తేడా అనిపించట్లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఈ బండిని, ఈ అయోధ్య ప్రతిమనే, రామాలయంది ప్రతిమనే పంపిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? నా ఆలోచన ఒకటే ఉంటుందండి, సబ్జెక్ట్ పట్టుకుంటే బియాండ్ సబ్జెక్ట్ ఆలోచించండి. వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేస్తారా, అక్కడ తీసుకెళ్తారా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నా ఉద్దేశం ఫోకస్ ఒకటే ఉండే, జనాన్ని చూపించాలి. ఇది ఇక్కడ బెస్ట్ ప్లేస్ ఉంది, నుమాయిష్, ఇంత పాపులర్ ప్లేస్ ఉంది, ఇంత జనం వస్తున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. నా మిషన్ కంప్లీట్ అయింది, దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే సార్ మీరు ఇందాక అన్నారు 90% ఆఫ్ ద క్రాఫ్ట్స్మెన్ ఈ ప్రతిమను తయారు చేయడానికి పనిచేసిందంతా ముస్లిమ్స్ అని. కానీ దేశం మొత్తంలో చూసుకుంటే ఈ మొత్తం కాంగ్రెస్ అనే మాట ఏంటి అని అంటే హిందూ ముస్లిం డివైడ్ చేయడానికి రామ మందిరాన్ని వాడుకుంటున్నారు అని అంటున్నారు. దానిపై ఎందుకంటే ఈ ప్రతిమను తయారు చేయడానికి ముస్లిమ్సే మీతో ఎక్కువ పనిచేస్తారు కాబట్టి మీరు చెప్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ హిందూ ముస్లిం సమస్య లేదండి. 500 ఇయర్స్ క్రితం తర్వాత మనకి సందర్భం దొరికింది. మొత్తం కంట్రీలో సెలబ్రేట్ చేస్తున్నారు దీపావళి. అలాంటప్పుడు ముందు ముస్లిం అవన్నీ లేవండి. నేను ఏ పొలిటీషియన్ కూడా ఇనాగ్రేషన్కు లేదు, ఎక్కడ పొలిటికల్లో తీసుకునేది లేదు. కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఊరూరు వేరే వేరే సిటీకు ఇలాంటి సేమ్ చేయాలంటే డెఫినెట్లీ చేస్తాను. కాస్ట్లో చేస్తాము. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇప్పుడు వేరే యూపీ కానీ, వేరే ఢిల్లీ కానీ, బాంబే కానీ, అక్కడ కూడా ప్రదర్శన చేయొచ్చు, అక్కడ కూడా తిప్పొచ్చు. దాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సార్ చివరి ప్రశ్న, ఇలాంటి కళాఖండాలు తయారు చేసేటప్పుడు ఎంతో ఓపిక ఉండాలి మనిషికి. ఒకసారి ఒకలాగా ఉంటుంది, ఇంకోసారి ఇంకొకలాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చాక ఇంకా బాగుండొచ్చేమో అని మనకే అనిపిస్తుంది. మీరు ఏమన్నా చేంజెస్ జరిగిందా? ఎందుకంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్, సెకండ్ డ్రాఫ్ట్ అని 2-3 డ్రాఫ్ట్లు రాసుకుంటారు. మీరు ఒకటే ఫైనల్ అవుట్పుట్ చేశారా లేకుంటే ఇంకేమన్నా వచ్చినాయా?
నా నా సబ్జెక్ట్ 100% ఫెయిలియర్స్ ఉంటాయండి. ఇందులో కూడా చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి, చాలా స్ట్రగ్లింగ్ చేశాను. ఇట్స్ నాట్ ఈజీ జాబ్ బికాస్ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సబ్జెక్ట్లో కార్ చేసేది. సో అందరూ మీరు చేయలేరు. ఇది కంప్లీట్ కార్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫ్లోట్ కాదు, ఇది కార్ ఉంది. మీరు ఫ్లోట్ అన్నారు చెప్పేసి దట్ ఈస్ వెరీ రాంగ్. దిస్ ఇస్ కంప్లీట్ కార్ బై ఇట్ సెల్ఫ్. దిస్ ఆర్ ద బిల్ట్ ఇన్ లైటింగ్ సిస్టమ్, బిల్ట్ ఇన్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. యూ కెన్ ప్లే భజన్స్ కానీ కీర్తనాలు అవన్నీ చేస్తాము. ఇప్పుడు మీరు ఇక్కడ అయ్యాక కూడా సిటీలో కూడా తిప్పుతాము, అక్కడ చూస్తారండి. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. రామ్ మందిరం ఎలా ఉంటుందో చూస్తారు. ఇది ఇన్ పర్సన్ చూడొచ్చండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సార్. దాదాపు 500 ఏళ్ల తర్వాత మళ్ళీ అయోధ్యలో రామాలయం అనేది నిర్మాణం అవుతుంది. సేమ్ అలాంటి రామాలయానికి ప్రతిమా రూపంలో ఇక్కడ అనేది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉంచడం జరిగింది. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఇలాంటి ప్రతిమను తయారు చేసేదానికి ప్రేరేపించాయి? సుధాకర్ గారిని అభినందించాలి. 500 సంవత్సరాల తర్వాత రాముని యొక్క అయోధ్య రామాన్ రీల్స్ అని ఒక ఆలోచన వచ్చి దానికి ఒక రథాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ సుధాకర్ గారు చేసిన ఈ ప్రయత్నానికి ప్రతిష్టాత్మకమైన ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్యం వాళ్ళు ఆ రథాన్ని ప్రజలకు దర్శనార్థమై పెట్టడం చాలా సంతోషంగా ఉంది. రాముని అనుగ్రహాన్ని పొందుదాం. మనం నడిచినప్పుడు రాముని యొక్క రథం ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది. రామానుగ్రహం జగత్తుకు అవసరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః.